డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఛాయ్ అమ్ముతున్న ఐఐటిలో ఐఐటి ఖరగ్పూర్లో బీటెక్ చదివిన ఒక స్టూడెంట్ యొక్క స్టోరీ ఇది. మన ఒక సోషల్ మీడియాలో ఈ మధ్య సర్క్యులేట్ అవుతుంది. మీలో ఎంతమందికి తెలుసో తెలియదు కానీ ఫిబ్రవరి 2025లో ప్రభాకర్ ప్రసాద్ అని లేఅవుట్ అయ్యాడు. ఐఐటి ఖరగ్పూర్లో ఇతను బీటెక్ చేయడం జరిగింది. ఫార్మర్ సాఫ్ట్వేర్ ట్రాన్సిషన్ ఫ్రమ్ ద కార్పొరేట్ లైఫ్ టు సెల్లింగ్ ట్రెడిషనల్ ఇండియా స్ట్రీట్ ఫుడ్ టు లాస్ ఏంజల్స్లో. అమెరికాలో ఇతను ఫుడ్ అమ్ముతున్నారంట, మరి కాఫీ అమ్ముతుందంట. ఆపరేటింగ్ అంటే సోషల్ మీడియా హ్యాండిల్లో చేయగు ఈ హ్యాస్ బికమ్ ఏ వైరల్ సెన్సేషనల్ నోన్ బీహార్ చాయ్వాలా. ఇతను బీహార్కు సంబంధించిన మరి ఒక స్టూడెంట్. ఇతను ఐఐటి ఖరగ్పూర్లో బీటెక్ చేశారమ్మ. చాలామంది స్టూడెంట్స్ ఐఐటి ఖరగ్పూర్లో బీటెక్ చేయగానే మనకి జాబ్ ఉంటుంది అది మనం చెప్పలేమమ్మా. అది లైఫ్. ఇతనికి కూడా ప్లేస్మెంట్ వచ్చి ఉంటుంది, అమెరికా వెళ్ళుంటాడు, ఇక్కడ కూడా ప్లేస్మెంట్ వచ్చి ఉంటుంది, అమెరికా వెళ్ళుంటారు. కానీ మరి అక్కడ జాబ్ ఉండాలి, చెప్పలేము. అది కార్పొరేటివ్లో ఏంటంటే నీతో అవసరం ఉంటేనే ప్రతి కంపెనీ ఉపయోగించుకుంటుంది. నీతో అవసరం లేకపోతే నువ్వు బీటెక్ ఎక్కడైనా నువ్వు బాంబేలో చేయని, ఐఐసి బెంగళూరులో చేయని, ఎక్కడ చేయని కానీ నిన్ను లే ఆఫ్ చేయటం తప్పదు. మనము మరి ఇతను ఏంటంటే ఇతను యొక్క మరి వర్క్ మనం ఇతని నుంచి నేర్చుకోవాల్సింది ఏంది, మనము ఏదైనా చేయగలగాలి. మరి తర్వాత లే ఆఫ్ అయితే ఫ్యూచర్లో ఇన్ కేసు ఎవరైనా లే ఆఫ్ అయితే మరి ఏదైనా ఏ పని అయినా చేయటానికి రెడీగా సిద్ధంగా ఉండాలని ఒక లెసన్ అయితే మరి ఇతను ఇస్తున్నాడు. బీహార్ చాయ్ వాళ్ళంట. మరి ఆఫరింగ్ ప్రైస్ మసాలా టీ అప్రాక్సిమేట్లీ $8.65, $8.69 పర్ కప్పు. పోహా 16.80 సర్వింగ్. అదర్ ఐటమ్స్ అకేషనల్ యాడెడ్. ఇది కిచిడి. ఇది ఇతను ఒక మరి ట్రెడిషనల్గా ఈ విధంగా ఉంది. బ్యాక్గ్రౌండ్ చూస్తే మరి కార్పొరేట్ కెరియర్. ఇతను ఏం చేశాడు, ఒరిజినల్లీ ఫ్రమ్ బీహార్. ప్రసాద్ మౌటు అమెరికాకి వెళ్ళిపోయాడంటే. టెక్ కెరియర్ ఆఫ్టర్ గ్రాడ్యుయేటింగ్ ఐఐటి ఖరగ్పూర్ అల్యూమిని. ఈ స్పెంట్ డికేడ్ ఇన్ వేరియస్ కార్పొరేట్ రోల్స్. మరి డికేడ్స్ అంటే 10-20 సంవత్సరాలు, 10-15 సంవత్సరాలు అవుతుంది. 10-15 దశాబ్ద కాలంగా అవుతుంది. 2025లో ఇతను లే ఆఫ్ అవడం జరిగింది. మరి ఐడెంటిటీ ప్రైడ్ ఈజ్ నోటెడ్ ఫర్ హిజ్ అన్అపాలజెటిక్ ఎంబ్రాస్ ఫర్ హిజ్ రూట్ ఆఫెన్ సీన్ వీరింగ్ బీహార్ గమ్చా అండ్ స్పీకింగ్ హిందీ విత్ కస్టమర్స్తో హిందీలో మాట్లాడుతాం. ఎందుకంటే తెలుగు మరి ఇండియన్స్ అందరూ అక్కడికి వెళ్తారు కదా, వాళ్ళు కూడా మాట్లాడతాం. ఫైనాన్షియల్లీ రియాలిటీ ఈ కెన్ ఎర్న్ రోజుకి మనకి ఇండియా కరెన్సీలో రోజుకి 25,000 నుంచి 30,000 మంది ఇతను ఎర్న్ చేస్తాడంటే డైలీ. ఈ క్లారిఫైడ్ హై ఓవర్ ఇంక్లూడింగ్ 3,000 మంత్లీ రెంట్, లిమిటెడ్ మార్కెట్ డేస్ మేక్ ఇట్ ఛాలెంజ్ లైక్ ఫోకస్డ్ ఆన్ సర్వైవల్ పర్సన్ ఫ్రీడమ్. ఈ విధంగా మరి ఈ స్టూడెంట్స్ ఉంటారు. మనము జీవితంలో ఏదైనా చేయగలగాలమ్మా, ఏదైనా చేసేటట్టు ఉండాలి. మరి ఇతని నుంచి మనం ఒక నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే, ఈరోజు మనం ఐఐటి బాంబే కానీ జాయిన్ అవుతాం. ప్రైవేట్లో జాయిన్ అయిన తర్వాత రేపొద్దున అతను తీసివేయచ్చు. మరి మీరు ఓన్గా స్టార్టప్ పెట్టవచ్చు. కొంతమంది స్టూడెంట్స్ మరి ఐఐటీలో చదివిన వాళ్ళు స్టార్టప్కి వెళ్ళిపోతారు. కొన్ని కారణాల వల్ల లే ఆఫ్ కూడా ఇతను ఐఐటి ఖరగ్పూర్ గ్రాడ్యుయేట్, బీహార్ చాయ్ వల్ల అక్కడ కార్పొరేట్లో మరి జాబ్ లే ఆఫ్ అవటం వల్ల ఇతను కూడా మరి అక్కడ తనకున్న మరి తెలివితో మరి టీ ఎంటర్ప్రైనర్గా అయ్యాడంట. ఫ్రమ్ ఐఐటి గ్రాడ్యుయేట్ టు టీ ఎంటర్ప్రైనర్. ఒక కంపెనీ లాంటిది, మరి సామాన్యమైన విషయం ఏం కాదు. ఒక చిన్న మరి గ్రో అయ్యింది. మరి ఆల్మోస్ట్ 1 year నుంచి ఇతను ప్రసాద్ ఆరిజినల్లీ బీహార్ నుంచి ఆల్రెడీ ఖరగ్పూర్ వన్ ఆఫ్ ఇండియా మోస్ట్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే అవటం అయితే జరిగింది. మనం ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా చేయగలగాలి. స్టూడెంట్స్ ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉండాలి. ఈ కార్పొరేట్ ప్రపంచంలో జాబ్ ఉండొచ్చు, పోవచ్చు, ప్లేస్మెంట్ రావచ్చు, రాకపోవచ్చు. ఏదైనా సిద్ధపడితేనే ఈ కార్పొరేట్ యుగంలో మరి నువ్వు ఎక్కడైనా బాంబేలో ఐఐటి చేయొచ్చు, మరి ఐఐసి బెంగళూరులో చేయొచ్చు, మెడ్రాస్లో చేయొచ్చు. ఏదైనా కార్పొరేట్ యుగం చాలా మరి కత్తి మీద సాము లాంటిదమ్మా. గుర్తుపెట్టుకోండి, కరెక్ట్గా నడవాలి. నల్లేరుపై నడక కాదు సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే. మరి అలాగే ఫార్మర్ మార్కెట్స్ ఈ విధంగా స్టూడెంట్స్ అయితే ఉన్నారు. ఈ స్టూడెంట్స్కి మనం అప్రిషియేట్ చేయాలి. ఇదేమో మరి బీహార్ చాయ్ వాలా మరి సంబంధించిన సమాజం. ఇలాంటి మనం ఫ్యూచర్లో ఏ పైనైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. దీన్ని బట్టి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ. బాయ్.